వైపు జూన్ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గాని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని చెప్పి భూమి కూడా వెతికేస్తున్నాం ఆల్రెడీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారండి? ఏమండి జగన్మోహన్ రెడ్డి ఫేస్ రీడింగ్ చూసారా? చచ్చిపోయిన కాడ ప్రేతాత్మ కాడ ఒత్తుపడుతుందన్నమాట జగన్మోహన్ రెడ్డికి. ఓ పక్క నుంచి ఆందోళనకు గురవుతున్నాడు. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా డల్ గా ఉన్నాయి. ఏంటంటే ఓడిపోతామని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శిస్తున్నారు. అదేమి జరగదో తథ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం, వైసీపీ ప్రభుత్వం కాళ్ళ రాయటం తథ్యం. ప్రజలందరూ కూడా ఏంటి మేడం, ఒకవైపు ఐపాక్ సభ్యులతో జగన్ గారు మాట్లాడుతూ 151 స్థానాల కంటే ఎక్కువే కొడుతున్నాం, ఈసారి 22 స్థానాల కంటే ఎక్కువే కొడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటండి అంత ధీమా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమండి చెప్పట్లా? వైనాట్ 175 అన్నాడు, తర్వాత 150 సీట్లు అన్నాడు. ఇప్పుడు ఎన్ని వస్తాయో కూడా తెలియని దిగ్బంతితో ఉన్నారు. ఎందుకంటే భయాందోళన ప్రతి ఒక్కళ్ళలోనూ కనబడతానే ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా గుండెల చేత్తో పట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షస పరిపాలన అనేది ప్రజలందరికీ తెలుసు. రేపొద్దున గవర్నమెంట్ మారితే మాకేం పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రతి ఒక్క ఎంపీని కూడా ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే టిట్ ఫర్ టాట్ ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి ఎలా ఉంటుందంటారు రిజల్ట్? కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే కూటమి మొత్తం కూడా గట్టిగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా మరి లోకేష్ బాబు గారికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ సపోర్ట్ చేసుకుంటా వచ్చారు. ప్రజల తీర్పు ఏదైనా సరే అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి అలాగే ప్రజల తీర్పు ఏదైతే ఉందో అది అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. భయమేమీ లేదండి. ఖచ్చితంగా 145 సీట్లు తెలుగుదేశం పార్టీకి కూటమికి రావడం ఖాయం, గవర్నమెంట్ ఫామ్ అవటం ఖాయమని తెలియజేస్తున్నారు. మంగళగిరిలో ప్రజానాడు ఏ విధంగా ఉంది? ఎన్ని ఓట్లు పోలేని అసలు లోకేష్ గారికి ప్రజా మద్దతు ఉంటుందంటారా? ఈ ఎలక్షన్ లోకేష్ గెలిచే అవకాశం ఉందంటారా? ఏమండి 100% లోకేష్ గారేనండి గెలిచేది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని దేవుళ్ళ లెక్క కొలుస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న లోకేష్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో ప్రతి ఒక్కరు గమనిస్తానే ఉన్నారు. అపోజిషన్ లో ఉన్నప్పుడే లోకేష్ గారు 29 సంక్షేమ పథకాలు పెడితే రేపొద్దున్న ఎమ్మెల్యేగా వస్తే మంగళగిరి కట్ట మీద జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అవుతారని ఫీల్ అవుతున్నారన్నమాట. ముఖ్యంగా మహిళలు యువత ఎంతో ఉత్తేజంగా ఉన్నారు. ఎందుకంటే మహిళలు యువతే నష్టపోయింది. ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నష్టపోయింది ఎవరి అంటే మహిళలు, యువత. ఎందుకనంటే జాబ్ క్యాలెండర్లు లేవు, ఒక జాబులు లేవు, ఒక సమస్యలు లేవు. అన్నిటిలో కూడా నిర్వీర్యం అయిపోయి యువత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి అధోగతి పాలైన రోజులు ప్రతి యువత గమనిస్తానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ యువతే ఖర్చు మీద ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కాలు రాయాలి. ఎవరు చూసినా సరే యువతను పక్కదో పట్టించి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అసలు అస్తవ్యస్తంగా చేశాడు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మంచి కసి మీద ఉన్నారు యువత. నష్టపోయింది మేమే. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన యువతే ఉంది. రేపొద్దున్న ఆదర్శప్రాయంగా నిలబడేదే యువత. భావితరాలకు జవాబు చెప్పుకోవాల్సిందే యువత. అటువంటి యువతని పక్కదారి పట్టించి భ్రష్టు పట్టించి జాబులు లేకుండా నిర్వీర్యంగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు టిట్ ఫర్ టాట్ అని బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి అని యువత ఏకకంఠంతో ఉంది. అలాగే మహిళలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2500 అత్యాచారాలు గురయ్యారు మహిళలు. ఎటు వచ్చి మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపాన నిషేధం చేయకపోగా మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా మద్యపానానికి సంబంధించిన ఒక్కటి కూడా మరి రిలీజ్ చేయలేకపోయాడు. ఎందుకంటే మద్యపానం మీదే మళ్ళీ ప్రభుత్వాన్ని అమలుపరచాలనే దురుద్దేశంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే ఏంటంటే రోడ్డు ద్వారా ఆల్రెడీ మహిళలందరూ కూడా బుద్ధి చెప్పారు. రేపొద్దున్న జూన్ 4వ తారీఖు కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అహర్నిశలు కష్టపడి మిడ్ నైట్
12 గంటకు కూడా ఆడవాళ్ళు కూడా కష్టపడి మన థియేటర్ని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని అమల్లోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లోకేష్ బాబు గారు గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే మేమందరం కూడా లోకేష్ బాబు గారి కోసం ఎదురు చూస్తున్నామంట. చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లోకేష్ బాబు గారు గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే మేమందరం కూడా లోకేష్ బాబు గారి కోసం ఎదురు చూస్తున్నామంట.